శ్రీ విష్ణు గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా? ఇంకొక మైక్ ఇవ్వు బాబు. మీరు చదువుకునే రోజుల్లో మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటండి? అన్నీ ఫేవరెట్. ఇంగ్లీష్ సమానంగా అన్ని ఫేవరెట్ కానీ నాకు ఏ వచ్చేవి కాదు. ఓ అలాగా, ఓకే. సో కాలేజ్లో మీరు లేదా స్కూల్లో చేసినటువంటి చిలిపి పని ఏదైనా గుర్తుందా? చిలిపి అంటే నేను బాయ్స్ హాస్టల్ అది చిన్నప్పటి నుంచి. అక్కడ చేయకూడదా చిలిపి పనులు? బాయ్స్ చిలిపి అలా కాదండి, అంటే ఏదైనా అల్లరి పనులు ఏమైనా చేశారా? అల్లరి అంటే మ్యాక్సిమం గాడ్ దూక్ సినిమాలకు వెళ్ళటం. ఓకే, అదే అప్పుడు ఇంకా అదే. అప్పట్లో మీరు గోడ దూకి ఏ సినిమాకి వెళ్ళారు? నేను కాలేజ్లో ఎక్కువ గోడ దూకి నువ్వు నాకు నచ్చావు. ఓకే ఓకే. సో మీరు కాలేజ్కి వచ్చేసరికల్లా మెరిట్ స్టూడెంట్ అయ్యారా? మెరిట్ ఏనండి, అంటే టాపర్నే, కానీ ఎగ్జామ్స్ రాసి ఇవ్వండి కదా. ఓ అలా, అంటే మీ మైండ్లోనే మీరు టాపర్ అని ఫీల్ అయ్యారు. బాగా ఎక్కువగా చదువుకునేటువంటి వాళ్ళని చూస్తే మీకు ఏమనిపించేది అసలు మీ క్లాస్లో? జాలేసేది. మీకు ఇష్టమైన టీచర్ ఎవరైనా ఉన్నారా? టీచర్ పీటీ సార్లు బాగా ఇష్టం, ఎందుకంటే అటెండెన్స్ ఇచ్చేవారు, నాకు గ్రౌండ్కి తీసుకెళ్ళి క్రికెట్ ఆడిచ్చేవారు. ఓకే, మిమ్మల్ని ఎప్పుడైనా బెత్తం పట్టుకొని కొట్టిన టీచర్స్ ఎవరైనా ఉన్నారా? పిచ్చి కొట్టేవారు వార్డెన్లు హాస్టల్లో. ఓకే, వాళ్ళు ఇప్పటికి కూడా మీరు గుర్తు చేసుకుంటూ ఉంటారా? పీడకలు ఏమైనా వస్తాయా మీకు? లేదు, ఇప్పటికీ టచ్లో ఉన్నారండి. వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగిన ఫస్ట్ నన్నే పిలుస్తారు. ఎందుకంటారు? అంటే కాలేజ్ అల్లరే ఎందుకు పనికిరాడు అనుకున్నారు, పనికొచ్చానని. మీ స్కూల్ డేస్లో మీకు ఏదైనా ప్రత్యేకమైన టాలెంట్ ఉండేదా, లైక్ కల్చరల్ యాక్టివిటీస్లో మీరు పార్టిసిపేట్ చేయడం? డ్రామాటిక్స్ క్లబ్, అదే థియేటర్స్. ఓకే, సో అప్పుడే మీరు డ్రామాస్లో పార్టిసిపేట్ చేసేవారు? క్రికెట్ ఆడేవాడిని, తర్వాత డ్రామాస్. ఓకే, చెప్పినటువంటి డైలాగులు ఏమైనా గుర్తున్నాయా? మైమ్ ఎక్కువ చేసేవాడి అండి, గుర్తింపు. ఓకే, దట్స్ ఆల్. అండ్ అలాగే ఇది ఒక లవ్ స్టోరీ ఫిల్డ్ విత్ బోల్డ్ అంత మ్యూజిక్ కాబట్టి మీకు ఇష్టమైనటువంటి లవ్ సాంగ్ అంటే ఏది చెప్తారు? నాది ఓం బిం బుష్లో నా సాంగ్ మోస్ట్ రీసెంట్ మీది. అప్పట్లో అంటే మీరు కాలేజ్ డేస్లో ప్రేమించుకున్నారా? మేఘాలే తాకింది. 2 లైన్లు పాడండి, పర్లేదు. హైలెస్సా. థ్యాంక్ యూ. అండ్ అలాగే మా దగ్గర ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఉంది. అమ్మ కొట్టేశారా? ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఇవ్వండి ఒకసారి. ఇప్పుడు ఇదే పాటని మన రోషన్ ఇందులో వినిపిస్తాడు. మీరు ఆ పాట, మీకు ఆ పాట అంటే ఇష్టం. మేఘాలే తాకింది హాయ్ హాయ్ లెస్సా, నవరాగంలో నవ్వింది నా మోనాలిసా. రెడీ 1 2 3. దీనికి మైక్ ఎక్కడ పెట్టాలి నేను? ఓకే సరే, ఓకే అంటే థ్యాంక్ యూ. అది వేరే మేఘాలే తాకింది. అసలు ఈ ఇన్స్ట్రుమెంట్ ఉండదండి ఆ సాంగ్లో. ఇది కాదు, వేరే ఇంకొకటి వాయిస్తాడు చూడండి. పుష్పలోంచి ఫీలింగ్ వచ్చిందే ఫీలింగ్, అది వాయించు ఒకసారి. ట్రై చూడు. వచ్చినాయి రే, అది వాయించలేదు కానీ ఫీలింగ్ పాట నీకు ఎందుకు వచ్చిందిరా? సరే, కోర్టులోని మీ పాట వాయించు. ఓ బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నాడు ఇది. రెడీ 1 2 3. నాట్ బ్యాడ్, సూపర్. విజయ్ గారు ఇస్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇది మాత్రం నాకు ఒకటి అర్థమైంది సతీష్ గారు, ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయించాలి అంటే మనలో గాలి ఉండాలి. గట్టిగా గాలి నేనైతే ట్రై చేయట్లేదు. ఇది కోన వెంకట్ గారు, మీరు ఎప్పుడైనా ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ట్రై చేశారా? నేను అంత సాహసం చేయలేకపోయాను, ఎందుకంటే నాకు కొంచెం గాలి తక్కువ. ఓకే, సో ఇదే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఒకసారి దాన్ని శానిటైజ్ చేసి రెడీ చేయండి. నెక్స్ట్ మనకి చంద్రబోస్ గారు అలాగే కాసర్ల శ్యామ్ గారు వాయించి వినిపించబోతున్నారు వాళ్ళ పాటల్ని. బట్ బిఫోర్ దట్ మనకి న్యాచురల్ స్టార్ నాని గారు వీడియో బైట్ పంపించారు. లెట్స్ హ్యావ్ ద వీడియో బైట్ ప్లీజ్. హాయ్. సో కోన గారు ఏదైనా సరే, ఐ థింక్ ఏ పని చేసినా సరే చాలా ప్యాషనెట్గా చేస్తారు. ఎస్పెషల్లీ పర్టికులర్లీ ఎనీథింగ్ రిలేటెడ్ టు సినిమా. ఐ థింక్ వీ ఆల్ నో హౌ ప్యాషనెట్ హీ ఈస్.
అండ్ మా ఇద్దరి జర్నీ నిన్ను కోరితో స్టార్ట్ అయింది. అండ్ మీ అందరికి తెలుసు నిన్ను కోరి నాకు ఎంత స్పెషల్ ఫిల్మ్ అని. దాంట్లో కూడా కోన గారు హ్యాండ్ అన్ని విషయాల్లోనూ ఉంది. అంటే ప్రమోషన్స్ దగ్గర నుంచి చిన్న చిన్న మేము ఎక్కడ ఉంటున్నాం, ఎలా ఉంటున్నాం, మమ్మల్ని దగ్గరుండి చూసుకోవడం నుంచి అండ్ సినిమా రిలీజ్ దాకా పోస్ట్ ప్రొడక్షన్లో, ప్రీ ప్రొడక్షన్లో అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా ప్రేమతో, చాలా ప్యాషనెట్గా టీమ్ని సపోర్ట్ చేస్తారు. అండ్ కోన గారు, ఐ నో యూ వాంటెడ్ మీ టు బి దేర్, బట్ టుడే ఐ కుడెంట్ బీ బికాస్ ఆఫ్ మై అదర్ కమిట్మెంట్స్. బట్ ఐ వాంట్ టు విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ హోల్ హార్టెడ్లీ. మీరు ఏ సినిమా వచ్చినా, ఏదైనా సక్సెస్ అయినా, ఒక కొత్త టాలెంట్ వచ్చినా, ఒక మంచి సినిమా బాగా ఆడుతుందని విన్నా సరే, ట్వీట్స్ ద్వారా కానీ ఇంకో రకంగా కానీ ఫస్ట్ ఉంటారు మీరు మీ సపోర్ట్ని అందించడానికి మంచి సినిమాకి. అండ్ ఈసారి మాట అని అనుకుంటా, అది మాత్రమే కదా, ఇండస్ట్రీ సైడ్ నుంచే కాదు, ఐ థింక్ ఆడియన్స్ అందరూ కూడా రేపు బ్యాండ్ మేళం చూసి దాన్ని బ్లాక్ బస్టర్ చేసి మీ మీ వెంటుంటారని నేను నమ్ముతున్నాను. అండ్ సినిమాలో ఆర్ బ్యూటిఫుల్ టాలెంట్స్ రోషన్ అండ్ శ్రీదేవి. ఆఫ్టర్ ద కోర్ట్ దే ఆర్ యాక్టింగ్ ఇన్ బ్యాండ్ మేళం. అండ్ something about these two kids, I feel they're my own, and they're extremely talented. I hope వాళ్ళకి ఆ కోర్ట్ నుంచి వచ్చిన గుర్తింపు, ప్రేమ, లవ్ అండ్ ఎఫెక్షన్ ఫ్రమ్ ద ఆడియన్స్ విల్ కంటిన్యూ విత్ బ్యాండ్ మేళం ఆల్సో. అండ్ విజయ్ బోల్గనన్ అగైన్ మై పర్సన్, అండ్ సచ్ అ బ్యూటిఫుల్ సోల్ఫుల్ మ్యూజిక్ అందించే ఒక మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఐఎమ్ షూర్ బ్యాండ్ మేళం కూడా మ్యాజిక్ చేస్తుంటారు డెఫినెట్గా సినిమాలో, స్కోర్తో, పాటలతో. To the director, to the entire team, cast and crew, my best wishes. బ్యాండ్ మేళం అదిరిపోవాలి, బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఈ ఫ్రైడే I think everybody should turn out at the theatres and celebrate this young team and make it a blockbuster. Thank you.